బ్రహ్మదేవుడికి గుడులు ఎందుకు ఉండవు? ఈ అనంతమైన సృష్టిని మొత్తం బ్రహ్మదేవుడే నిర్మించాడని మన పురాణాలు చెబుతాయి. కానీ మన భారతదేశంలో ఎక్కడా బ్రహ్మదేవుడికి గుడులు ఉండవు. ఇతర దేవుళ్లలాగా ఆయనకు ఎవరు నిత్య పూజలు చెయ్యరు. సాక్షాత్ ఆ సృష్టికర్తకి గుడులు ఎందుకు లేవు? దీని వెనుక అహంకారం తలకెక్కిన బ్రహ్మకు లయకారుడైన మహాశివుడు ఇచ్చిన ఒక భయంకరమైన శాపం దాగి ఉంది. ఆ అంతుచిక్కని రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టి ప్రారంభ కాలంలో త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అలాగే సృష్టిని పాలించే శ్రీ మహావిష్ణువుకు మధ్య ఒక పెద్ద వివాదం చెలరేగింది. మన ఇద్దరిలో ఎవరు గొప్ప, ఎవరు అధికులు అనే అహంకారం ఇద్దరిలోనూ మొదలైంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఏకంగా ఒక ప్రళయానికి దారితీసే పరిస్థితి వచ్చింది. సరిగ్గా అప్పుడే వాళ్ళ అహంకారాన్ని అణచడానికి పరమశివుడు రంగంలోకి దిగాడు. వారిద్దరి మధ్య ఎవరూ ఊహించని విధంగా ఒక అనంతమైన అగ్నిస్తంభంలా, అంటే ఒక మహా జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవించాడు. ఆ అగ్ని స్తంభానికి మొదలు చివర ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడు అశరీరవాణిగా శివుడు, ఓ బ్రహ్మ విష్ణువులారా, మీలో ఎవరు ముందుగా ఈ అగ్ని స్తంభం యొక్క మొదలును గాని లేదా చివరను గాని కనుక్కుంటారో వారే మీ ఇద్దరిలో గొప్పవారు అని ఒక సవాలు విసురుతాడు. వెంటనే ఆ సవాలును స్వీకరించిన శ్రీ మహావిష్ణువు ఒక వరాహ రూపం ధరించి ఆ అగ్నిస్తంభం పాదాలను కనుక్కోవడానికి భూమిని చీల్చుకుని పాతాళం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. మరోవైపు బ్రహ్మదేవుడు హంస రూపం ధరించి శివుని తల భాగాన్ని కనుక్కోవడానికి ఆకాశం వైపు పైకి ఎగరడం ప్రారంభించాడు. యుగాలు గడిచిన ఆ జ్యోతిర్లింగానికి అంతం లేదు. ఎంత దూరం వెళ్లినా పాదాలు కనిపించకపోవడంతో విష్ణువుకు జ్ఞానోదయం అయ్యింది. శివుని తత్వాన్ని అర్థం చేసుకుని తన అహంకారాన్ని వదిలేసి ఓటమిని అంగీకరించి వెనక్కి వస్తాడు. కానీ పైకి వెళ్తున్న బ్రహ్మకు మాత్రం ఎలాగైనా తానే గొప్ప అని నిరూపించుకోవాలన్న అహంకారం తగ్గలేదు. సరిగ్గా అప్పుడే పైనుండి కిందకు రాలుతున్న ఒక మొగలి పువ్వు ఆయనకు కనిపిస్తుంది. ఆ పువ్వును ఆపి బ్రహ్మదేవుడు తన మాయా మాటలతో ప్రలోభ పెడతాడు. తాను శివుని శిరస్సును చూశానని, అందుకు ఆ పువ్వేనే సాక్ష్యం చెప్పాలని ఒప్పిస్తాడు. కిందకు వచ్చిన బ్రహ్మదేవుడు తాను శిరస్సును చూశానని శివునితో అబద్ధం చెబుతాడు. సాక్ష్యంగా మొగలి పువ్వును చూపిస్తాడు. సాక్షాత్ సృష్టికర్త అయ్యుండి కేవలం అహంకారం కోసం అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుని ప్రవర్తనకు శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే శివుడు, ఓ బ్రహ్మ, ఉన్నతమైన స్థానంలో ఉండి నువ్వు అసత్యం ఆడావు కాబట్టి ఈ భూలోకంలో నీకు ఎక్కడా గుడులు ఉండకూడదు, ఏ మానవుడు నీకు పూజలు చెయ్యకూడదు అని కఠోరమైన శాపం ఇస్తాడు. అలాగే అబద్ధానికి వంతపాడిన మొగలి పువ్వును చూసి, సుగంధాలు వెదజల్లే పువ్వైనా సరే అసత్యానికి సాక్ష్యంగా నిలిచావు కాబట్టి నా పూజకు నువ్వు ఏనాటికి పనికిరావు. అందుకే రాజస్థాన్లోని పుష్కర్ లాంటి 1-2 చోట్ల మినహా బ్రహ్మదేవుడికి ఎక్కడా గుడులు కనిపించవు.